హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ 65 చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చికెను 1/2 కేజీ తీసుకున్నానండి. నేను శుభ్రంగా ఇలా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూన్ సగము కారం వేసుకోవాలి. ఇందులోనే 1 నిమ్మ చెక్క, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా ఉప్పు, కారము, నిమ్మరసం అంతా ముక్కలకు మంచిగా పట్టించాలి. ఇలా ముక్కలకంతా పట్టించి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఇలా పెట్టాలి. మనము 1 ఎగ్ తీసుకున్నానండి. ఎల్లో వేయట్లేదు, ఓన్లీ వైటే వేస్తున్నా. ఇలా వేసి మంచిగా మిక్స్ చేసి ఇందులో మైదా పిండి 1 కప్పు, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ముక్కలన్నిటికీ మంచిగా పట్టించాలండి. ముక్కలన్నిటికీ మంచిగా కోటింగ్ పట్టించాలి. మరీ ఎక్కువ కూడా పిండి వేయొద్దండి, మరి ఎక్కువ కూడా ఉంటే తినలేము. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వేసి కాల్చుకోవడమేనండి. చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా చికెన్ 65 అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా వేసుకొని అన్నీ కాల్చుకోవాలి. మంట అనేది ఎక్కువ పెట్టవద్దు, మరీ తక్కువ పెట్టద్దు, మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఉల్టా వేసి కాల్చుకుందాం. అన్నీ ఒకేలాగా కాలాలండి, మరి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా బాగుండదు. ఇలా అన్నీ ఇలా కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. తీసి పక్కన పెడదాం. మరొక వాయ వేసుకుందాం. మరొక వాయ వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకొని కాల్చుకోవడమేనండి. తీసేద్దాము. సరిపోయింది. తీసి మరొకసారి ఆయిల్ మొత్తం వేడైన తర్వాత అన్నీ ఒకేసారి వేసి మరొకసారి కాల్చుకోవాలండి అన్నీ. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒకసారి ఆయిల్ అనేది వేడైన తర్వాత అన్నీ ఒకేసారి వేసి కాల్చుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసి కాల్చుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు వేద్దాం. 1 5-6 పచ్చిమిర్చి వేద్దాం. కొంచెము పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత కొన్ని కాజులు వేసుకుందాం. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చికెన్ 65 అనేది మనం రెడీ చేసుకోవచ్చండి. బయట వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ 65. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.